అక్క కళ్యాణి ఈ పాటికి బయలుదేరి ఉంటారా లేదా? నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అర్జున్, కరెక్ట్ గా రోడ్డు చూసి డ్రైవ్ చెయ్యి. రొమాన్స్ అదంతా అరకు వెళ్ళాక చూసుకుందాం. డ్రైవింగ్ అంటే నాకు జుజుబీ. చూసుకో అర్జున్, చెప్తూనే ఉన్నాను కదా, ఏం చేస్తున్నావు? సారీ సత్య. నువ్వు ఇప్పుడు ఈ విధంగా చేసావంటే నేను వెనక సీట్ లో వెళ్ళి కూర్చుంటాను. అయ్యో నో 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 నో, ఇది హనీమూన్ ట్రిప్. హస్బెండ్ ఫ్రంట్ సీటు, వైఫ్ వెనకాల సీటా? అయ్యో ఛాన్సే లేదు. అప్పుడైతే జాగ్రత్తగా ముందు చూసి డ్రైవ్ చెయ్యి. ఓకే ఓకే. ఏదో అన్నోన్ నంబర్, అకౌంట్ ఓపెన్ చేయండి, షేర్స్ తీసుకోండి అని టార్చర్ పెట్టేస్తారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను, ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయలేరు. సత్య, నువ్వు నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేయి. అదే ఎలా కుదురుతుంది? ఏ? నేను రోడ్ ట్రిప్ అని సాంగ్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని మొబైల్లో పెట్టుకున్నాను. అది మరి ఆన్ చేయి, నేను పాటలు వినాలి. ఓహో, నన్నేమైనా పాట పాడమంటావా? ఎందుకు, నాకు మూడ్ ఆఫ్ అవ్వడానికా? వద్దొద్దు, నువ్వే కార్ బ్లూటూత్ కి కనెక్ట్ చేసి సాంగ్స్ ప్లే చేసి. చూసానే కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నెలా చూసానే, అడుగునే తడపడే నీ వల్లే, గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. హే కళ్యాణి. అయ్యో, ఇప్పుడు ఫోన్ చేస్తోందేంటి? హలో సత్య, ఎక్కడున్నావే? మేం కూడా బయలుదేరాం. ఇది పొద్దున ఎందుకు అరుంధతి గురించి మాట్లాడుతున్నావు? అరుంధత? అవునే, అసలు తను ఎలా ఉంది? తనకిప్పుడు హెల్త్ బాగుందా? ఈ రోజైనా వర్క్ చేయడానికి వస్తుందా తను? ఏం మాట్లాడుతున్నావే? మేం బయలుదేరామని చెప్పడానికి ఫోన్ చేశాను. ఓకే, నేను అర్జున్ అరకుకి బయలుదేరాం. హ్యాపీగా బ్లూటూత్ లో పాటలు వింటూ వెళ్తున్నాం. నువ్వు కూడా స్పీకర్ లైవ్ లోకి వచ్చేసావు. దయచేసి అడ్డమైనవన్నీ మాట్లాడి నా రోడ్ ట్రిప్ మూడంతా స్పాయిల్ చేయకు కళ్యాణి. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, అర్థమైంది. సారీ డిస్టర్బ్ చేశాను. ఆ తర్వాత అర్జున్ సార్, హ్యాపీ హనీమూన్ ట్రిప్. థ్యాంక్ యూ. అవును, ఎక్కడికో బయలుదేరాం అంటున్నారు. ఎక్కడికి? ఆఫీస్ కి బయలుదేరామని చెప్తుంది. తనకే కదా మొత్తం రెస్పాన్సిబిలిటీ అన్ని అప్పగించొచ్చాను. సరే, ఏం లేదు. ఎవరో అరుంధతి అని ఏదో అన్నావు. అర్జున్, ఎదుటి వాళ్ళు మాట్లాడుకున్నది చాటుగా వినడం అసలు మేనర్సే కాదు. నేనేమైనా చాటుగా విన్నానా? స్పీకర్ లో విన్నానమ్మా. అరుంధతి కళ్యాణి వాళ్ళ అసిస్టెంట్. తను కూడా ఆఫీస్ విషయాలన్నీ హ్యాండిల్ చేస్తోంది. అందుకే ఇద్దరూ కలిసి ఆఫీస్ కి బయలుదేరామని చెప్తున్నారు. ఓకే మేడం, దానికే ఇంత సీరియస్ అయిపోతున్నారు? మీరేదో సంబంధమే లేకుండా మాట్లాడుతున్నారంట అని అడిగాను. అదంతే, అంత్యాక్షరిలాగా మొదటి లైను మొదటి మాట యూజ్ చేసి హాస్టల్లో సరదాగా ఇలాగే మాట్లాడుకుంటాం మేము. ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా నీకు. కూల్ నువ్వు పాట విను.
ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఏమయ్యా సార్ కొంచెం ఫాస్ట్ గా పోనివయ్యా. మనం ఏమన్నా ఉత్సవానికి వెళ్తున్నామా? అతని కోర్టులో హాజరుపరుస్తున్నాం. టైం ఎంత సార్? ఈ ఎంత అయితే ఏంటి, నీకు టైం బాగాలేదు అంతే. ఏయ్, నువ్వు ఆల్రెడీ అమ్మాయిల కేసులో ఇరుకుని సర్వనాశనం అయిపోయావు. పైగా 50 లక్షల రూపాయలు దొంగతనం కూడా చేశావు. రే సార్, నీ కథ కోర్టులోనే క్లోజ్ చేస్తారు. రేయ్ రేయ్ ఆగరా రేయ్. రేయ్, తప్పించుకోవాలని చూస్తావరా? ఆగరా. రేయ్ రేయ్, వెళ్ళి వాడిని పట్టుకోవయ్యా. వెళ్ళి పట్టుకో. ఏయ్, ఎక్కడయ్యా వాడు? తప్పించుకున్నాడు సార్. అరే వెళ్ళి పట్టుకోవయ్యా. సార్. సార్, ఏయ్ సార్, ఏమైందయ్యా? గోవిందు, 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 గోవిందు. ఏయ్, మంచినీళ్ళు తీసుకురా. గోవిందు, గోవిందు, గోవిందు. ఇదిగోండి సార్. సార్ గోవింద్ సార్. సార్ వాడు తప్పించుకున్నాడు సార్. అయ్యయ్యో, వాడిని కోర్టులో అప్పగించాలయ్యా. వాడు తప్పించుకుంటే నేను ఇరుకుపోతాను. గోవింద్ తలకు దెబ్బ తగిలి రక్తం వస్తుంది. ఇదిగో ఎలా చూడవయ్యా. నువ్వు వెళ్ళి అన్ని వైపులా వెతుకువాడిని. నేను పై ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి గోవింద్ని హాస్పిటల్ తీసుకెళ్తాను. బయటికి అబ్బాయా. జాగ్రత్త.